అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్గా అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు చాలా కంగారు పడుతున్నారు కదా, జీవితం కోసం చాలా దిగులు చెందుతున్నారు కదా, భవిష్యత్తు ఏమైపోద్దని. ఈరోజు గుండెల మీద చేతులు వేసుకొని అనుభవంతో మాట చెప్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను నా కల్లారా ఎన్నో సాక్ష్యాలు చూశాను, నా జీవితంలో అనుభవించాను. ప్రభు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టేవారు కాదు. కన్నీరు కార్చేవారిని ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. జీరో నుంచి నా ప్రభు హీరోగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా నూరంతలుగా దీవించబడాలని సేవకుడిగా నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ మాటను చదవగలిగితే, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నా ప్రభు నెరవేర్చుదురుగాక. మన ప్రభు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ఈరోజు నా 2 చేతులు జోడించి మాట చెప్తున్నాను. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు మీ జీవితంలోకి వస్తున్నా నీతిని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టద్దు, యథార్థతని ఎన్నడూ విడిచిపెట్టద్దు. మనం నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మన యథార్థత ఎలా ఉండాలి తెలుసా? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పని వాడిగా ఉండాలన్నట్లు అవునంటే అవునని, కాదంటే కాదన్నట్లే మనం బ్రతకాలి. ఈ యథార్థత, ఈ నీతి మీ జీవితాన్ని ఎట్లా మారుస్తుందంటే, మీరు కోల్పోయినవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా నా ప్రభు చేస్తారు. ఈ రెండింటిని మీ హృదయాన్ని పెట్టుకోండి. కుటుంబానికి కూడా అదే నేర్పించడానికి ప్రయత్నించేయండి. మా తల్లిగారు నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో మా అమ్మగారు అన్నారు, అయ్యా నువ్వు నీతిగా బ్రతకాలి. మేము చూస్తున్నామని కాదు, ప్రభు నిన్ను చూస్తున్నాడని బ్రతుకు, ఖచ్చితంగా నీ బ్రతుకును అభివృద్ధి చేస్తాడు. యథార్థంగా ఉండు, నీ చేతికి ధనం వస్తుంది. ధనము ఎంతోమంది సేవకులు బ్రతుకుని పాడు చేసింది. ఆ ధనము నిన్ను పాడు చేయకుండా నువ్వు యథార్థంగా బ్రతుకు. దేవుని సందులో యథార్థంగా నువ్వు జీవించగలిగితే అంచెలంచెలుగా నా ప్రభు నిన్ను హెచ్చిస్తాడని మా తల్లి నా సేవ తొలి దినాల్లో ఇదే బోధన చేశారు. ఈరోజు ఆ 2 పాటించడం వల్ల నా ప్రభు నన్ను మెట్టుకు మెట్టు, అంటే ఒక లెక్క చెప్పాలంటే, మొదట నా స్థితి కొద్దిగా ఉండినాను, తుదకు మహాభివృద్ధి చెందేలాగా నా ప్రభు ఒక మంచి మార్గాన్ని నాకు ఏర్పాటు చేశారు. అదే అనుభవంతో ఈరోజు మీతో పంచుకుంటున్నాను. మీరందరూ మహాభివృద్ధి చెందబోతున్నారు. నా ప్రభు మీ అందరినీ దీవించబోతున్నారు. యేసేపుని జ్ఞాపకం చేసుకోండి. యథార్థంగా బ్రతికాడు, పవిత్రంగా జీవించాడు, నమ్మకంగా దేవుని కోసం బ్రతికాడు. ప్రాంతం మారినా తన హృదయం మారలేదు, ప్రాంతం మారినా తన పవిత్రతను మార్చుకోలేదు. ప్రభు కోసం నిలబడ్డారు. ఎన్నడూ ఎవ్వరు ఎక్కని సింహాసనాన్ని నా ప్రభు ఎక్కించారు. అంత గొప్ప ఆశీర్వాదం రావడం గల కారణం ఏంటి తెలుసా? పవిత్రత, యథార్థత. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు అవమానం పొందిన చోట మీరు ఘనపరచబడాలని కోరుకుంటున్నారు. మీరు కొరతలు అనుభవించిన చోట సమృద్ధిని అనుభవించాలని కోరుకుంటున్నారు. ఈరోజు మీరు ఒక అద్దెంట్లో బ్రతుకుతున్నారేమో, ఒక సేవకుడిగా నిండు మనసుతో దీవిస్తున్నాను. రేపు మీకు సొంత గృహాలు నా ప్రభు దయచేయబోతున్నారు. గత సంవత్సరం మీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. ఈ సంవత్సరం ముగించబడే లోపు నా ప్రభు మిమ్మల్ని నూరంతలుగా దీవించబోతున్నారు. ఈ 2 మీ హృదయాన్ని పెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.